3 ఏళ్ల క్రితం తేజ గారు ఒక కథ ఉంది చాలా బావుంది నేను విన్నాను అంటే ఆహ్, సాయి వచ్చి కథ జెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు. అసలేం జెప్తున్నాడో గూడా అర్థం గాలేదు నాకు. సరే 'పలాస' చూసావా అని అడిగాను. 'పలాస' చూడలేదన్నాడు. ఒక కథ నాకు చెప్పడానికొచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి గదా! చూసి మళ్ళా నరేషన్ ఇవ్వు అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఆహ్, ఇంటి బయట ఈ ట్యాపులుంటాయి. అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఆహ్, ఒక ఒక వేరే జోన్‌లోకి తీసుకెళ్తాడు. ఒక 2010 ఆ జోన్‌లోకి అప్పుడు ఫోనులు లేవు. లెటర్‌లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద ఎనక మీరు బాగున్నారు అని ప్రేమ లేఖ. మరి అతను ఎన్ని చేసాడో నాకు తెలవదు గానీ, ఇయన్నీ చాలా బాగా నచ్చినాయి ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసాను. దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో, ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి, ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బావుంటుంది. మీరు చెయ్యాలి అని నాతో చేపిచ్చారు. తర్వాత ఈవెంచువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు, ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ. చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు. ఫాదర్ ఎమోషన్‌ని పట్టుకోవడానికి. ఇంకో కథ చెప్పాడు. దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్‌గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది. 'శ్రీమాన్' గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు. చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే. ఎందుకంటే 'శ్రీమాన్' గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేపించింది నేనే. ఆయన ఫస్ట్ టైమ్ ఫాదర్ చేయటం. ఆయనకి ఇట్లా చెప్పాను. ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే, ఆయన చాలా ఎక్సైట్ అయ్యి ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు. నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్‌లో ఉన్నారు ఆయన అప్పుడు. అంటే ఏమన్నా బాబాయో, బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బావుంటుంది. ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. ఆహ్, తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసల ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్. ఆహ్, గోదావరి జిల్లాని అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం గాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. హ్మ్. కోమలి గారి గురించి లాస్ట్‌లో చెప్తాను. గౌరీ గారు అద్భుతమైన ఆహ్, మాకు బట్టలిచ్చారు కాబట్టే మేము ఇంత అందంగా కనబడుతున్నాము. ఆ కాంబినేషన్స్ అవన్నీ. కాస్ట్యూమ్స్. అదేనండి బట్టలంటే కాస్ట్యూమ్సే గదా! మేము కొంచెం నార్మల్‌గా మాట్లాడతాం బట్టలని. ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ శర్వ చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ట్రెండ్ అయింది. ఒక సంవత్సరం క్రితం మ్యూజిక్ అంతా. మళ్ళా మనమంతా ఒకసారి మ్యూజిక్ వినాలి ఈ సినిమాకొచ్చే ముందు. చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థాంక్ యూ శర్వ. అలాగే అనుదీప్ గారు బ్రహ్మాండమైన ఆర్ఆర్ కొట్టారు. అదరగొట్టేసారు ఆర్ఆర్. ఒక్కొక్క పొజిషన్‌లో అయితే సినిమా అట్లా లెగుస్తుంది ఆయన ఆర్ఆర్ మూలాన. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. ఆహ్, కోమలి గారు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన హీరోయిన్స్‌లో ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మరు. ఎక్స్‌ట్రార్డినరీ ఆహ్, ఏమనాలి డైలాగ్‌లో గాని అంటే ఓన్లీ హీరోయిన్ కాదావిడ. తెలుగులో హీరోయిన్‌లు రావాలి, రావాలి అంటున్నారు. కోమలి గారు లాంటి హీరోయిన్‌లు ఇంకా చాలామంది రావాలి. కోమలి గారితో మళ్ళా పని చేయాలంటే భయమేస్తుంది యాక్చువల్లీ నాకు. అంత టాలెంటెడ్ ఆవిడ. ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. ఎక్స్‌ట్రీమ్‌లీ కాన్షియస్ ఆన్ ఎవ్రీథింగ్ షీ డస్. ఆవిడేసుకునే డ్రెస్సులో గాని, చెప్పే డైలాగులో గాని, ఈవెన్ లైటింగ్ గూడా ఆవిడ అంత బాగా నెగెటివ్‌గా గాదు, చాలా పాజిటివ్‌గా జెప్తున్నాను. అయన్నీ కలిసి ఈ 'శశివదనే' అనే సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఈ సినిమా మీ ముందుకొస్తాంది. ఇంత కష్టపడ్డాం గాబట్టి అంత సక్సెస్ మాకొస్తుందని కోరుకుంటున్నాను. మా తేజ గారికి చాలా నీడెడ్ సక్సెస్సు. అలాగే మా అభిలాష్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఆయన గూడా చాలా సపోర్ట్ జేశారు. చాలా హెల్ప్ చేశారు. తేజ గారికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి. సాయికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి. వాళ్ళ ఫాదర్ కోసం. మా డీఓపీ సాయి ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. ఆహ్, తేజ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. కోమలి గారు ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు నాని గారితో వాళ్ళతో. కాబట్టి మనతో చేస్తారో లేదో తెలవదు.
ఇంకా మంచి సినిమాలు చెయ్యాలి. ఈ సినిమాని అందరూ చూసి ఒక జెన్యూన్ సినిమా చేశాము. ఏమీ ఒక వల్గారిటీ గానీ, ఒక ఇది గానీ ఉండదు. చాలా జెన్యూన్‌గా ఒక సినిమా వస్తాంది. గోదావరి జిల్లాల సినిమా. గా కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు. ఇదొక 14 సంవత్సరాల స్పాన్‌లో జరిగే కథ. మీరు ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్‌లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్‌లోంచి బయటకొచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు ఈళ్ళు ఈ బడ్జెట్స్‌లో అని చాలా హ్యాపీగా బయటకొస్తారు. మీరు పెట్టే ఒక్క రూపాయి గూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.